ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మా నాన్నగారైన కీర్తిశేషులు బొడ్డుపల్లి వీరాచారి గారు రామాయణం నాటకంలో శ్రీరామచంద్రుడిగా, వారి ఆప్తమిత్రులు శ్రీ పాతూరి అంజయ్య గౌడ్ గారు ఆంజనేయ స్వామిగా, పాతూరి దాస్ గౌడ్ గారు సీతాదేవిగా 1950-60 దశకంలో నటించి మెప్పించారు. వారి స్ఫూర్తితోనే నేను ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమా చూసి నన్ను ఆదరిస్తారని, ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ బొడ్డుపల్లి బ్రహ్మచారి. హలో, అవునా? వస్తున్నా. ఏం ఫోన్లో ఏంటో. రే ఏంది? ఏమైంది? కింద చూసుకోరా ఒకసారి. ఏంటి బాయ్స్ కి ఇది న్యూ ఫ్యాషనా? వీడొకడు. ఎక్కడికి రా? ఇంకో 2 లంగాలు కొనుక్కోటానికేమో అమ్మా. ఎక్కడికి? బీటెక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయిగా మా 2. అదే ఇయర్కి 2 చొప్పున 8 ఉన్నాయిలే. ఓహో, అయితే వరంగల్ నుంచి హెచ్ఓడి వచ్చాడంట డౌట్స్ చెప్పించుకోవడానికి.
అవునా నా బాబే కాస్తుండరా. ఇదో లేటు. ఇదిగో, ఆ? తిన్నానా తిను. రిజల్ట్ వచ్చి పాస్ అయిన వాళ్ళకి పెడతారు, ఇలా అవుదాం అనుకున్న వాళ్ళకి కాదు. ఊరుకుంటారా? ఆ, మాకు తెలుసులే. వీడి పేరు సంజు. వీడికి 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నది ఎంత ఖచ్చితమైన నిజమో, ఎవరో హెచ్ఓడిని కలవడానికి వెళ్తున్నాను అన్నది అంతే నికాసమైన అబద్ధమని నాకు అనిపిస్తుంది. ఈ ఏజ్లో ఉన్న కుర్రాళ్ళని నమ్మాలంటే ముందు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని చూడాలి. వాళ్ళు బోకైతే వీడు బోకవుతాడు. అదే రివర్స్ అయితే మనం షాక్ అవుతాం. వీడిని ఇలానే ఉంచి ఒక లుక్కేసి వద్దామా వీడి 3 ఫ్రెండ్స్ మీద? ఏంద్రా హడావుడి యాడికి? రేపల్లుండి సెలవంటే దేనికి? బుక్ షాప్ కి. అయితే బ్యాక్లాగ్లు ఉన్నాయి, అవన్నీ పాస్ అవద్దా? ఎన్ని? అన్ని. అన్నీ అంటున్నావు, అవన్నీ అవసరమా అయ్యా? నాకు అనవసరమే, మీకు అవసరం. ఈ కటిక పేదరికం పోవడానికి అవసరమే. అవునా అయ్యా? హా, ఇదిగో పెద్ద పెద్ద పుస్తకాలు కొనుక్కొచ్చుకో. అంత పెద్ద పెద్ద నాకేం వద్దు, చిన్నవైనా దాంతో నా టాలెంట్ చూపిస్తా. అవునా అయ్యా? హా. చీ, ఎప్పుడు ఇదే గోల. ఈ మధ్య రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం చేద్దామంటావు మరి? సినిమానే బాబాయ్, బెటర్. జర నీ బండి బా. దేనికిరా? రేపల్లుండి సెలవంట బాబాయ్. అరే ఏడికిరా అంటే చెప్తలేవేంద్రా? మీ 2వ పిల్ల 3వ కొడుక్కి 4వ పిల్లంట, పేరెంట్ అని తీసుకోవడానికి అవునా? ఇటువు. వీడి పేరు గణేష్. అందరూ బుక్స్కి భయపడతారు, వీడంటేనే బుక్స్కి భయం. చూద్దాం వీడి తొందరేంటో. ఆ? 2వ పిల్లం 3వ కొడుక్కి 4వ పిల్ల? ఆ? ఆ? నువ్వైతే ఇంటికైతే రా, నీ సంగతి చెప్తా.